స్టార్ట్ అయిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో నేర కార్యకలాపాలతో సంచలనం సృష్టిస్తోంది. కెనడా, భారత్తో పాటు ఇతర దేశాలలో హింస, దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, టార్గెటెడ్ హత్యలతో ఈ గ్యాంగ్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. తాజాగా ఈ గ్యాంగ్ పై కెనడా ఆల్బర్టా ప్రాంత ప్రీమియర్ డేనియల్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆమె కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీని కోరారు. రీసెంట్ గా ఈ గ్యాంగ్ గురించి డేనియల్ స్మిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కార్యకలాపాలు సరిహద్దులు లేనివని, దీనిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. డేనియల్ స్మిత్ పోస్ట్ తో ఈ గ్యాంగ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత్ లోని పంజాబ్, రాజస్థాన్ లో పురుడు పోసుకున్న బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడిప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించింది. కెనడాలోని ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా, ఒంటారియా ప్రాంతాలలో ఈ గ్యాంగ్ దక్షిణ ఆసియాకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీ, హింసాత్మక ఘటనలకు పాల్పడిందని డేనియల్ స్మిత్ ఆరోపించారు. జూలై 15న డేనియల్ స్మిత్ ఆల్బర్టా పబ్లిక్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మంత్రి మైక్ ఎల్లిస్ ఒక ఉమ్మడి ప్రకటనని రిలీజ్ చేశారు. ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ద్వారా స్థానిక, ప్రాంతీయ చట్ట అమలు సంస్థలకు మరింత అధికారాలు లభిస్తాయని, దీనివల్ల గ్యాంగ్ కార్యకలాపాలను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ఇక డేనియల్ స్మిత్ తన సోషల్ మీడియా పోస్ట్ లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ని అంతర్జాతీయ నేర నెట్వర్క్ గా అభివర్ణించారు. ఈ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైందని, హింసాత్మకమైందని పేర్కొన్నారు. కెనడాలో దక్షిణ ఆసియాకు చెందిన వారిపై దాడులు చేస్తోందని, అంతేకాకుండా హత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే కెనడా చట్ట అమలు సంస్థలకు ఆస్తులను ఫ్రీజ్ చేయడం, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడం, గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేయడం వంటి అదనపు అధికారాలు లభిస్తాయని ఆమె తెలిపారు. ఈ డిమాండ్ కి బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఏబీ, సరే మేయర్ బ్రెడా లాక్ కూడా మద్దతు తెలిపారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా భావించే సతీందర్ జీత్ సింగ్ లేదా గోల్డీ బ్రార్ కెనడాలో ఉంటూ ఈ గ్యాంగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని భారత్ ఆరోపిస్తోంది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యలో గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడని, ఈ హత్యను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పథకం ప్రకారం నిర్వహించిందని భారత్ చెప్తోంది. ఈ కారణంగా భారత్ గోల్డీ బ్రార్ ని అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే గత నెలలో లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ మధ్య విభేదాలు తలెత్తాయని, వారు విడిపోయారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ గోల్డీ బ్రార్ ఈ గ్యాంగ్ తో గతంలో చేసిన కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత్ చెప్తోంది. ఈ ఏడాది జూన్లో కెనడాలోని బ్రాంప్టన్ లో వ్యాపారవేత్త ఎంపీ ధనోహా హత్యకు ఈ గ్యాంగ్ బాధ్యత వహించింది. అయితే ఈ హత్యను గోల్డీ బ్రార్ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఎంపీ ధనోవా ప్రొటెక్షన్ మనీ చెల్లించడానికి నిరాకరించిన కారణంగా ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు హర్జీత్ ధడ్డా అనే వ్యక్తిని ఈ గ్యాంగ్ హతమార్చింది. ఈ ఘటనలో గోల్డీ బ్రాడ్ సహాయకులైన అమన్ దిగ్విజయ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలు కెనడాలోని దక్షిణ ఆసియా ప్రజల్లో భయాందోళనను సృష్టించాయి. ఆ తర్వాత నుంచి ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్లు పెరిగాయి. లారెన్స్ బిష్నోయ్ టెర్రర్ సిండికేట్ నడుపుతున్నాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభివర్ణించింది. భారత్ లోని జైళ్ల నుండి కెనడాలోని స్థానిక సహచరుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించింది. ఈ గ్యాంగ్ ఖలిస్తానీ సంస్థలతో సంబంధాలు కలిగి ఉందని, ముఖ్యంగా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ నాయకుడు లఖ్బీర్ సింగ్ లండాతో సన్నిహితంగా పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను పెంచాయి. గతంలో కెనడా పోలీసులు, భారత ప్రభుత్వం ఈ గ్యాంగ్ తో కలిసి కెనడాలో ఖలిస్తానీ సమర్థకులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం భారతదేశం ఎక్స్ట్రాడిషన్ డిమాండ్లను బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక కెనడాలోని ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా ప్రాంతాలు ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతున్నప్పటికీ కొన్ని సవాళ్లున్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బ్రిటిష్ కొలంబియాలోని ప్రధాన నేర సంస్థల డేటాబేస్ లో లేదని, ఈ గ్యాంగ్ కు స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని కెనడాలోని కంబైన్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ తెలిపింది. అయితే ఎడ్మంటన్ లో జరిగిన దోపిడీ ఘటనలకు సంబంధించి బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్ తో సంబంధాలు కనుగొన్నారు. ఇది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో కలిసి పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సందిగ్ధతే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి ఉగ్రవాద ట్యాగ్ ప్రకటనను ఆలస్యం చేస్తోంది.